Do you know the fact that even Albert Einstein used his mind power only 5%? సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి సైంటిస్ట్లే 5% మైండ్ పవర్ని యూజ్ చేసుకుంటే దెన్ ఒక నార్మల్ ఆర్డినరీ మ్యాన్ ఎంత యూజ్ చేసుకుంటున్నాడు? ఫ్రెండ్స్, మన మైండ్ పవర్ని 100% కాకుండా అట్లీస్ట్ 50% అయినా యూజ్ చేసుకుంటే మనం మిరాకల్స్ చేయగలుగుతాం. సో మరి ఎలా యూజ్ చేయాలి మన మైండ్ పవర్ని? లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హౌ మైండ్ గోస్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్స్. మైండ్ లెవెల్స్ ఏంటి, మైండ్ డిఫరెంట్ స్టేట్స్లోకి ఎలా వెళ్తుందో ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో, ఈ ఇమేజ్లో దెర్ వర్ 5 స్టేట్స్. ఈ మైండ్లో చూసినట్టయితే 5 స్టేట్స్ ఉంటాయి, 5 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ద ఫస్ట్ లెవెల్ ఈజ్ గ్యామా. గ్యామా, బీటా ఆర్ నార్మల్. నార్మల్గా మనం గ్యామా, బీటాలోకి వెళ్తూ ఉంటాం. ఫోకస్గా ఒకే దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతూ ఉంటే లేదా ఫోకస్గా ఒక పని చేస్తుంటే వీఆర్ ఇంటూ గ్యామా. అండ్ ఆలోచిస్తూ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నామంటే వీఆర్ ఇంటూ బీటా. అండ్ రిలాక్స్ అవుతున్నామంటే అల్ఫా. రిలాక్స్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్. వీ హ్యావ్ 2 మైండ్స్, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తున్నామో, సబ్ కాన్షియస్ మైండ్ అలర్ట్గా ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ అల్ఫా స్టేట్. సో వీ హ్యావ్ దిస్ 5 స్టేట్స్: గ్యామా, బీటా, అల్ఫా, టీటా అండ్ డెల్టా. సో దీస్ ఆర్ ద 5 స్టేట్స్. ఎంటరింగ్ ఇంటూ అల్ఫా స్టేట్ ఇస్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? మీ బాడీ పెయిన్స్ని క్యూర్ చేయాలనుకుంటున్నారా? సో వీ హ్యావ్ టు గో ఇంటూ అల్ఫా స్టేట్. అల్ఫా స్టేట్లో మన క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మన ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో అల్ఫా స్టేట్ ద్వారా క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకుంటాము, ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం వీ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ థింగ్స్ వీ వాంట్. మనం అనుకున్నవి మేనిఫెస్టేషన్ చేయడానికి అల్ఫా స్టేట్ చాలా 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 యూజ్ అవుతుంది. సో మరి అల్ఫా స్టేట్లోకి ఎలా వెళ్ళాలి? అల్ఫా స్టేట్ని ఎలా యాక్టివేట్ చేయాలి? అల్ఫా స్టేట్ యొక్క పవర్స్ సో ఏంటి? మరి అల్ఫా స్టేట్లోకి వెళ్తే మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ చూస్తే మన బ్రెయిన్ వేవ్స్ ఈ 5 డిఫరెంట్ స్టేట్లోకి వెళ్తూ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ వన్ ఈజ్ గ్యామా స్టేట్. సో మన బ్రెయిన్ ఎప్పుడు ఈ వేవ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఈఈజీ అనే మషిన్ ద్వారా, ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు. నౌ బీటా స్టేట్లో మనం 14 to 32 సైకిల్స్ పర్ సెకండ్ మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 14 to 32 సైకిల్స్ పర్ సెకండ్. సో 32 అబవ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ గ్యామా స్టేట్. 14 కంటే బిలో ఉంటే 7 to 14 సైకిల్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అల్ఫా స్టేట్. సో అల్ఫా స్టేట్లో మనం రిలాక్స్ అవుతుంటాం, రీఛార్జ్ అవుతుంటాం, మనని మనం రీఛార్జ్ చేసుకుంటుంటాం ఇన్ అల్ఫా స్టేట్. సో ఎవరైనా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, క్రియేటివ్ పీపుల్, రైట్ బ్రెయిన్ ఓరియంటెడ్ పీపుల్, వాళ్ళందరూ అల్ఫా స్టేట్లో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తారు. బికాస్ ఆల్ క్రియేటివిటీ హ్యాపెన్స్ ఇన్ అల్ఫా స్టేట్. సో మీరు ఒకసారి క్రియేటివ్ పీపుల్ ఎవరు? మీరు అనుగుణంగా మీ నాలెడ్జ్ ప్రకారంగా క్రియేటివ్ పీపుల్ ఎవరు? అకార్డింగ్ టు మీ దెర్ ఆర్ డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్, స్టోరీ టెల్లర్స్, పోయిట్స్. దీస్ ఆర్ క్రియేటివ్ పీపుల్, సైంటిస్ట్. సో వీళ్ళందరూ క్రియేటివ్గా ఆలోచించాలంటే దే హ్యావ్ టు గో టు అల్ఫా స్టేట్. అల్ఫా స్టేట్లోనే క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. క్రియేటివ్ థింకింగ్ అంతా కూడా అల్ఫా స్టేట్లోనే ఓపెన్ అవుతుంది. సో అల్ఫా స్టేట్లోకి మనం న్యాచురల్గా 2 times వెళ్తుంటాం. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 10 to 15 minutes, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ మొబైల్ ఫోన్ యూజ్ చేయకుంటే మీరు ఫస్ట్ 10 minutes వరకు అల్ఫా స్టేట్లో ఉంటారు. పడుకునే ముందు జస్ట్ ఒక 10-15 minutes ముందు మీరు అల్ఫా స్టేట్లోకి వెళ్తారు. సో నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఈ 2 సమయాల్లో మనం న్యాచురల్గా అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. మరి అల్ఫా స్టేట్లోకి వెళ్తే మనకు కావాల్సిన రిజల్ట్స్ ఎలా వస్తాయంటే, అల్ఫా స్టేట్లో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నందువల్ల సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే మనం ఫీడ్ చేస్తామో, ఏ సీడ్స్ అయితే వేస్తామో ఆ సీడ్సే మనకు ఫ్రూట్స్ రూపంలో బయటకు వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునే ముందు మీరు ఒక హారర్ సీరియల్ చూస్తారు, హారర్ మూవీ చూస్తారు, ఒక క్రైమ్ పెట్రోల్ లాంటి నెగిటివిటీ సీరియల్ చూసి మీరు పడుకుంటే అదంతా బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది. పడుకునే ముందు ఈరోజంతా వేస్ట్గా జరిగింది, ఈరోజు పని జరగలేదు, ఈరోజు టుడే ఈజ్ అ బ్యాడ్ డే అనే ఒక ఫీలింగ్తో పడుకుంటే అదే సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. అదే నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మన అల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు వీఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ టు ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ దిస్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద యూనివర్సల్ మైండ్. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ఫా స్టేట్ ఈజ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ స్టేట్. మన లైఫ్లో రిజల్ట్స్ రావాలంటే మనం ఎక్కువగా అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి.
సో ఆల్ఫా స్టేట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఇమేజెస్ అయితే మనం చూస్తుంటామో, ఏ వర్డ్స్ అయితే మనం రిపీట్ చేస్తుంటామో అదే మన లైఫ్లోకి రిపీట్ అవుతుంది. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏమంటుంటారు, ఈరోజు ప్రొద్దున లేవగానే ఎవరి ఫేస్ చూసాను రా బాబు, రైట్, ఎవడు మొహం చూసా ఉంటాడు, అందువల్ల ఈరోజు అంతా ఇలా జరుగుతుంది. అంటే ప్రొద్దున లేవగానే ఎవరి మొహం చూసావు అన్నది కాదండి, ఏం ఆలోచిస్తున్నావు. ఎందుకంటే అక్కడ ఆల్ఫా స్టేట్లో ఉంటాం. ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే సీడ్స్ పెడతారో మీ సబ్ కాన్షియస్ మైండ్లో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అవే రిపీటెడ్గా టెలికాస్ట్ మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాయి రియల్ లైఫ్లో, ఫిజికల్ వరల్డ్లో. సో ఆల్ఫా స్టేట్ కంటే కూడా ఇంకా డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్తే వీఆర్ గోయింగ్ టు టీటా స్టేట్. టీటా స్టేట్ కంటే ఇంకా డీప్ అన్కాన్షియస్ స్టేట్ అంటే డెల్టా స్టేట్, విచ్ ఇస్ కాల్డ్ సమాధి అవస్థ. ఈ విధంగా చూస్తే మనం నార్మల్గా న్యాచురల్గా మనం ఉండే స్టేట్ ఏంటి, మనం ఉండేది బీటా ప్లస్ గ్యామా, ఈ రెండు స్టేట్లో ఎక్కువగా ఉంటాం. ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి. న్యాచురల్గా ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, ఈ రెండు సమయాల్లో మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్తూ ఉంటాము. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ డియర్ ఫ్రెండ్స్, మరి ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆల్ఫా స్టేట్లోకి ఎలా వెళ్ళాలి? సో దట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, కరెక్ట్? సో ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఐస్, బికాస్ మనం ఐస్ ఓపెన్ చేస్తూ మన మైండ్లోకి ఏది వస్తే దాని గురించి ఆలోచిస్తుంటాం. అందువల్ల ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ సోల్. సో మనం ఐస్ క్లోజ్ చేసినప్పుడు మనం డైరెక్ట్ ఫోకస్ అంతా కూడా మన సోల్ పైన ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఐస్ క్లోజ్డ్ అండ్ రిలాక్స్ అవ్వాలి. బాడీ హెడ్ నుంచి టోస్ వరకు ఒక్కొక్క బాడీ పార్ట్ని టోటల్గా రిలాక్స్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ హెడ్ నుంచి టోస్ వరకు. రిలాక్స్ ఆల్ యువర్ మసిల్స్, కంప్లీట్ బాడీ మసిల్స్ అన్నీ కూడా టోటల్గా రిలాక్స్ చేయాలి. దీని గురించి ఒక గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. యూ విల్ గెట్ దట్ ఇన్ మై కోచ్ నరేంద్ర యూట్యూబ్ ఛానల్. సో అందువల్ల మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా పవర్ఫుల్ వీడియోస్, పవర్ఫుల్ కాంటెంట్ మీ దగ్గరకు వస్తూ ఉంటుందండి, రిలేటెడ్ టు మైండ్, రిలేటెడ్ టు న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, సబ్ కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ lots of other things. So please subscribe to this channel and share with your friends. Now alpha state loki ellin tarvata em avutundi, alpha state loki ellin tarvata whatever you give suggestions subconscious mind easy ga receive చేసుకుంటుంది. అందువల్ల చూడండి, హిప్నోటిజం చేసేవారు కూడా జనరల్గా they will take you to the alpha state and then they'll give you suggestions. All hypnotism works in alpha state. Now muscles relax చేయాలి, eyes close చేయాలి. తర్వాత then you will be aware of surroundings, you will be aware of the sound, you will be aware of your body, you will be aware of everything around you, but your eyes are closed and you are just relaxing. డీప్ బ్రీతింగ్ చేస్తూ మన మసిల్స్ని ఒక్కొక్కదాన్ని రిలాక్స్ చేసుకుంటూ వెళ్తే స్లోగా మన బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అండ్ సబ్ కాన్షియస్ మైండ్ డీప్గా యాక్టివేట్ అవుతుంది. కాన్షియస్ మైండ్ స్లోగా డౌన్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. నౌ దీనికి టెక్నిక్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. సో ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ అంటే 5 minutes అలారం పెట్టుకోండి, జస్ట్ సిట్ ఇన్ మెడిటేటివ్ పోజ్లో కూర్చోండి. హెడ్ నుంచి టోస్ వరకు ఒక్కొక్క బాడీ పార్ట్ని చూస్తూ గమనిస్తూ రిలాక్స్ 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 అంటూ ఫాలో చేయండి. ఓకే, యూ విల్ గెట్ దట్ ఇన్ మై గైడెడ్ మెడిటేషన్. సో సూటబుల్ ప్లేస్లో, ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోండి అండ్ రిలాక్స్ బాడీని అంతా కూడా కొద్దిగా ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేయండి. షోల్డర్స్ రిలాక్స్ చేస్తూ, చెస్ట్ని రిలాక్స్ చేస్తూ, స్టమక్ని రిలాక్స్ చేస్తూ, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్ అండ్ యువర్ చెస్ట్, యువర్ థైస్, కంప్లీట్గా బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేస్తూ టోటల్గా రిలాక్స్ అయిన తర్వాత మనం డీప్గా సజెషన్స్ ఇవ్వాలి. సో ఆ సజెషన్స్ కూడా నా మెడిటేషన్, అల్ఫా బ్రెయిన్ మెడిటేషన్ అనే ఒక మెడిటేషన్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. స్పెషల్గా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయితే అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో దానికి మనం క్యూర్ అయిన సజెషన్స్ ఇస్తే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని రియాలిటీగా మారుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ మీరు కూర్చొని లేదంటే లై డౌన్, జస్ట్ రిలాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్. ఒక్కొక్క బాడీ పార్ట్ని కూల్గా కామ్గా రిలాక్స్ చేస్తూ ఉండండి. కామ్ యువర్ మైండ్ బై ఫోకసింగ్ ఆన్ ద గ్యాప్స్ బిట్వీన్ థాట్స్ వస్తూ ఉంటాయి, బట్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. మీరు మనం గ్యాప్ని కవర్ చేయాలి. సో ఆ థాట్ని పట్టుకుంటూ వెళ్ళొద్దు. బేసిక్గా జస్ట్ మళ్ళీ థాట్ రాగానే మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు యువర్ బ్రెత్. థాట్ వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ గో బ్యాక్ టు యువర్ బ్రెత్. సో ఎన్నిసార్లు డిస్టర్బ్ అయినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అగైన్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇలా ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ ద్వారా మనం అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. ఐ టోల్డ్ యూ అల్ఫా స్టేట్లోకి వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్. అల్ఫా స్టేట్ ఈజ్ అ ఫర్టైల్ సాయిల్. మనం ఫర్టైల్ సాయిల్లో ఎప్పుడైతే ఫర్టైల్ సాయిల్లో సీడ్ వేస్తామో అప్పుడు ఆ సీడ్ గ్రో అవుతుంది. నార్మల్ సాయిల్లో సీడ్ వేస్తే అది గ్రో అవుతుందా? గ్రో అవ్వదు.
బట్ ఫర్టైల్ సాయిల్లో వేస్తే 100% అది గ్రో అవుతుంది. సో ఫర్టైల్ సాయిల్ ఏంటి? మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు అలర్ట్ అవుతుంది? ఎప్పుడైతే మనం డీప్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తాం అప్పుడు మాత్రమే అలర్ట్ అవుతూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి, సీడ్ని అక్కడ వేయాలి. సో వన్స్ రిలాక్సేషన్ తర్వాత యూ కెన్ యూస్ క్రియేటివ్ విజువలైజేషన్. సో క్రియేటివ్ విజువలైజేషన్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, కంప్లీట్గా రిలాక్స్ అయిన తర్వాత కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఇమాజిన్ అ పీస్ఫుల్ ప్లేస్. ఒక బీచ్ అయి ఉండొచ్చు, ఒక ఫారెస్ట్ అయి ఉండొచ్చు, ఒక గార్డెన్ అయి ఉండొచ్చు. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో ఇప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టండి. మై డియర్ ఫ్రెండ్స్, కంఫర్టబుల్గా కూర్చొని విజువలైజేషన్ చేయాలి యాజ్ ఇఫ్ మీరు ఒక బీచ్లో ఉన్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ పీస్ఫుల్, సిరీన్, ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, ఒక ఫారెస్ట్లో ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. దట్ ఈస్ యువర్ ఓన్ ప్లేస్. అక్కడికి వెళ్ళి కంఫర్టబుల్గా కూర్చున్నారు. పీస్ఫుల్ ప్లేస్ విత్ ఆల్ ద సెన్సెస్ ఎంగేజ్. అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నిటిని చూడాలి మీరు, రైట్? అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడ లీవ్స్ ఉన్నాయి, అక్కడ వాటర్ ఉంది, అక్కడ సౌండ్స్ వినబడుతున్నాయి, బర్డ్స్ యొక్క సౌండ్స్, అక్కడ టచ్, అక్కడ సెన్సేషన్, ఫీలింగ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత స్లోగా మన బాడీ పార్ట్ పైన ఫోకస్ చేస్తూ ఐఎమ్ హీలింగ్, మై బాడీ ఈస్ కంప్లీట్లీ హీల్డ్. ఆర్ ఎల్స్ ఆ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేస్తాం మన ఫ్యూచర్లో మనం అచీవ్ చేయాలనుకున్న గోల్స్, అది మీ డ్రీమ్ జాబ్ అవ్వచ్చు, లేదా మీ డ్రీమ్ కార్ అవ్వచ్చు, లేదా మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా వెళ్తుంది. ఇఫ్ యూఆర్ అన్మ్యారీడ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ యూఆర్ గోయింగ్ ఫర్ హనీమూన్. ఇలా ఏదైనా అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు విజువలైజ్ ఇట్ వెరీ క్లియర్లీ సో దట్ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ దోస్ సిగ్నల్స్. సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో పీస్ఫుల్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ సెన్స్ ఆర్గన్స్ ఎంగేజ్ చేసుకుంటూ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళి విజువలైజ్ చేయాలి. డిజైర్డ్ గోల్, మనకు ఏదైతే డిజైర్డ్ చేంజెస్ కావాలనుకుంటున్నామో, మీరు హెల్తీగా ఉండాలనుకున్నారు, ఫస్ట్ మీరు హెల్తీగా ఉన్న ఇమేజ్ని, మెమరీని చూడండి. హెల్తీగా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, అప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, యూనో అప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు అనుకున్న గోల్ అచీవ్ చేసిన తర్వాత అప్పుడు మీతో ఎవరున్నారు, మీ ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ వెరీ క్రిస్టల్ క్లియర్. అప్పుడు మాత్రమే సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఏదైతే డీప్ ఎమోషన్ ఉంటుందో సబ్కాన్షియస్ మైండ్ దాన్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఐ టోల్డ్ యూ, డీప్ రిలాక్సేషన్, హెడ్ నుంచి టోస్ వరకు టోటల్గా రిలాక్స్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మనం మైండ్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తాము. వన్స్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ థింక్ వాట్ ఎవర్ అండ్ దాట్ విల్ బికమ్ ట్రూ. నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ బ్రీదింగ్ టెక్నిక్. సో ప్రాక్టీస్ డీప్ బ్రీదింగ్ టెక్నిక్. అవేర్నెస్, మనం బ్రీదింగ్ తీస్తున్నప్పుడు, బ్రీత్ వదులుతున్నప్పుడు ఆ సెన్సేషన్ని గమనిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ టిప్ ఆఫ్ ద నోస్ పైన ఫోకస్ చేస్తూ. ఇప్పుడు మీరు నాతో పాటు చేయండి అందరూ. సో జస్ట్ బ్రీద్ ఇన్, జస్ట్ సీ దిస్ ప్లేస్, అక్కడ ఒక సెన్సేషన్ ఉంటుంది. అండ్ బ్రీద్ అవుట్ చేసినప్పుడు ఒక సెన్సేషన్ ఉంటుంది, ఆ సెన్సేషన్ గమనించండి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అవేర్నెస్ బేస్డ్ బ్రీదింగ్, మన బాడీ సెన్సేషన్ గమనిస్తూ ఉండాలి. సో స్పెషల్లీ థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర పైన ఫోకస్ చేస్తూ కంప్లీట్గా బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఐ టోల్డ్ యూ ఆల్ఫా బ్రెయిన్ పవర్ విల్ గివ్ యూ అమేజింగ్ రిజల్ట్స్. సో అవి కావాలంటే ఫస్ట్ మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. మన థాట్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించాలి, కూల్గా కామ్ కావాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మన క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఫుడ్ క్రేవింగ్ అవ్వచ్చు, సోషల్ మీడియా క్రేవింగ్ అవ్వచ్చు, అవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన థాట్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా థాట్స్ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తుండవు. విల్ బీ ఇన్ జస్ట్ కంప్లీట్లీ రిలాక్స్గా ఉంటాం. చాలా వరకు మనం రిలాక్స్గా ఉంటాం. సో నోస్ని మనం ఫోకస్ చేస్తూ ఇన్హేల్ త్రూ నోస్, హోల్డ్ అండ్ ఎక్సేల్ త్రూ మౌత్ ఆర్ ఎక్సేల్ త్రూ నోస్, దట్స్ ఓకే. జస్ట్ ప్రాక్టీస్ అబ్డామినల్ బ్రీదింగ్. అబ్డామినల్ బ్రీదింగ్ ఏంటంటే వెన్ యూ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ యూ విల్ సీ ద మూమెంట్ ఆఫ్ యువర్ డైఫ్రామ్. స్టమక్ ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఇనీషియల్గా కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, ఆల్ఫా బ్రెయిన్ పవర్ విల్ గివ్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ ఈ బెనిఫిట్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, రైట్? సో పార్ట్ 2 వస్తుంది ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎందుకంటే ఆల్ఫా బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత మన విజువలైజేషన్ 100 times ఫాస్ట్గా అవుతుంది, మన మేనిఫెస్టేషన్ 100 times ఫాస్ట్గా అవుతుంది. సో దెర్ ఆర్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ విచ్ ఐ టీచ్ ఇన్ మైండ్ పవర్ అన్లిమిటెడ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ వర్క్షాప్. So I want you to join and experience this wonderful life transformation course if you have not joined yet. So see you in the next video. Please subscribe to this channel and comment section lo pettandi alpha brain state loki velli meer em achieve cheyalanuntunnaru. Is it dream house or dream car
or dream life or good job or more business or more money, whatever exactly, please comment in the chat box. And what kind of videos meeku denipaina video చూడాలనుకుంటున్నారు, please put in the comment section. I will answer you and I will make a next video on that. Thank you so much. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you so much and more power to all of you.